చేయకండి, మెసేజ్ చెప్పండి. ప్రసంగం వద్దు, మెసేజ్ ఇవ్వమంటున్నారు. సరే, నా పాటల పుస్తకం దిగిరమ్మయ్య ప్రభు దిగిరమ్మయ్య అనే పాట ఎవరి దగ్గర ఉంటే అది ఇవ్వండి. నా పాటల పుస్తకం ఎవరో కొట్టేశారు, పరిశుద్ధ దొంగలు, హోలీ థీవ్స్. అయ్యా పురుషోత్తమే, థ్యాంక్ యూ బ్రదర్. ఆ మణిపూర్ సంభవం జరిగినప్పుడు నా ప్రార్థనా గదిలో నేను ఇంకా దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశాను. మా అమ్మ చనిపోయినప్పుడు ఎలాగ ఏడ్చానో అలా ఏడ్చాను. తలుపు అందరి ముందు చూస్తే బాగుండదని బోల్ట్ పెట్టుకొని ఎంత ఏడ్చానో చెప్పలేము. ఏం చేయాలో అర్థం కాలేదు, ఏదో చేయాలి. ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఎవరు స్పందించరేమిటి, ఖండించరేమిటి? దేవా నువ్వే దిగి రావాలయ్యా అని ఆ ఏడుపుతో, ఆ దుఃఖంతో ఈ పాట పాడేశాను. రాయలేదు. ప్రార్థనలో మోకరించి వెక్కి ఏడుస్తూ ఒక్కొక్క లైను పాడేశా. పాడిన తర్వాత పెన్ ఎక్కడుందని వెతుక్కుంటే అది దొరికి చావుది ఎక్కడో. నాకు మతిమరుపు మేడం, రోజంతా సగం భాగం ఏదో ఒకటి వెతుక్కోవటమే. కళ్ళజోడు వెతుకుతూ ఉంటాను, ముఖానికే పెట్టుకొని. అట్లాంటి మతిమరుపు మేడం నేను. మళ్ళీ అప్పుడు వెతుక్కొని ఈ పాట అప్పుడు రాసిన తర్వాత ప్రార్థనలు పాడేసి తర్వాత తేలిగ్గా కూర్చొని ఈ లిరిక్ ఇలాగ రాశాను. అవకాశం ఉంటే మీకు తెలిస్తే పాడండి. చాలామందికి ఓఫీస్లోకి వచ్చి అనుకుంటాను. దీనికి ప్రేరణ మణిపూర్లో క్రైస్తవుల మీద ఆ హింసాకాండను జరిపించిన బద్మాషులు, దుర్మార్గులు, హింసాకాండ చేసినటువంటి ఆ దుష్టుల మీద క్రోధాగ్నితో రాసినటువంటి పాట. దర్వేశ్వరుడు ఉన్నాడా? కీబోర్డ్ కూడా ఉందా? రైట్, చాలా సంతోషం. జీ షార్ప్ ఇది నాయన, ఏం కార్డు ఇది? ప్రతికారము చేయ దిగిరమయా ప్రభు దిగిరమయా ప్రతికారము చేయ దిగిరమయా రమ్మయా ప్రభు
Amen.
దోషులను సజ్జనులకే మరణము సజ్జనులకే మరణము సత్యములు రమ్మయా ప్రియులారా, ఈ జరుగుతున్నటువంటి దళితుల మీద దమనకాండ, దళితుల మీద అణిచివేత, నల్ల చట్టాలు చేయడం, దీనంతటిని కూడా వ్యతిరేకిస్తూ సామాజిక న్యాయాన్ని కోరుకుంటూ విశాఖపట్నంలో సకల డినామినేషన్ల అన్ని సంఘాల సభ్యులు యేసయ్య నా దేవుడు అనుకున్న వాళ్ళందరూ కూడా రేపు మధ్యాహ్నం 3:30 గంటల నుండి వాల్టేర్ సెమిటరీ నుండి వాల్టేర్ సెమిటరీ నుండి ర్యాలీ ప్రారంభమవుతుంది. అందులో నేను కూడా ఉంటాను. మరి అన్ని డినామినేషన్స్ వారు వస్తారు, రావాలి. ఇక్కడ డినామినేషన్ గొడవ ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. హిందువుల్లో కులాలు ఉన్నాయి, మనకి ఏదో తయారైంది డినామినేషన్స్. వాళ్ళకేమో కులాలు ఉన్నాయి, అక్కడికంటే మనకు డబల్ దరిద్రం ఉంది. ఇప్పుడు ఆ కులము పెట్టుకొచ్చాం దీంట్లోకి, మళ్ళీ ఇంకోటి అంటించుకున్నాం డినామినేషన్. యేసయ్య నా దేవుడు, బైబిలే నా ప్రామాణిక గ్రంథం. మిగతా విభేదాలు ఏమున్నా తర్వాత చూసుకోవచ్చు, ముందు మనందరం బాగుండాలి అనే దృక్పథం ఉండాలి కదా. బొంగమూరు దేవదాసయ్య గారు మంచి బంగారు మాట చెప్పారు. ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ని కానీ మనం దూషించకూడదు, ద్వేషించకూడదు. ఆ విశాల దృక్పథం అందరికీ వస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి వారు వీరు అనకుండా సామాజిక న్యాయాన్ని కాంక్షించే వాళ్ళందరూ
రేపు 3 గంటలకే 3:30కి ఎవరు రావద్దు. ఏమంటే 3:30కి అని చెప్తే 3:30కు వస్తారా? 3:30కు ట్రైన్ ఎక్కాలనుకోండి, స్టేషన్కి ఎప్పుడు పోతారు మీరు? ఏమండి 3:30కు ట్రైన్ ఎక్కాలి, స్టేషన్కి ఎప్పుడు చేరుకుంటారు? అరగంట ముందు వెళ్ళరు. చర్చికి వచ్చినా, ప్రార్థన కూటానికి వచ్చినా, ఎప్పుడైనా సమాజ కూటానికి ఇలాంటి ర్యాలీలకు వచ్చినా అదే ప్రిన్సిపల్. చెప్పిన టైంకి అరగంట ముందు నిండిపోవాలి గ్రౌండ్ అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను అక్కడే ఉంటా, ఊరికే ఉండను, చిన్న టీ తాగుతూ ఉంటా. 3:30కు ర్యాలీ అంటే ఆ 3 గంటలకే నేను ఆ గ్రౌండ్లో వచ్చి టీ తాగుతుంటా. మీరు అందరూ నాకు కనపడాలి తప్పకుండా. 3:30 అంటే గంట కొట్టినట్టు బయలుదేరాలి ర్యాలీ. ఇంతమంది ఉన్నారా సామాజిక న్యాయాన్ని కాంక్షించే వాళ్ళు? ఇసుకేస్తే రాలకుండా ఏంటి జనమని ప్రభుత్వము, అధికార యంత్రాంగము, సాధారణ సమాజం అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా మనం యేసయ్య నామానికి మహిమకరంగా భారీ జనసంఖ్యతో రేపు ర్యాలీ తీద్దాం, న్యాయాన్ని కోరుకుందాం. మాకేం మీరు కోట్లు ఇమ్మని అడగలే, మిగతా మనుషులాగా మమ్మల్ని కూడా చూడండి రా బాబు అని అడుగుతాం. అంతకంటే ఏం అడుగుతున్నాం? అంతే. ఈ దేశంలో మిగతా మనుషులు ఎంతో, దళితులు కూడా అంతే. ఏదైనా మతంలోకి పోతే మీరు ఎలాగ చూస్తున్నారో అలాగే యేసు ప్రభువులోకి వెళ్ళినా అలాగే చూడండి. అసలు మతం పట్టించుకోకండి. అది మా బుర్రకాయలో ఉండే మా సొంత నమ్మకం. దేశానికి ఏమీ నష్టం లేదు. మా బుర్రకాయలో ఇవాళ నమ్మకం ఉంది, రేపు ఇంకో నమ్మకం ఉంటుంది. నా ఇష్టం. ఎల్లుండి ఏ దేవుడు లేడంటాను. అయితే ఏంటి, నాకు చట్ట ప్రకారం రక్షణ కల్పించరా? ఏ దేవుడు లేడంటానండి. అప్పుడు నేను భారతీయుడిగానా? నాకు సంరక్షణ ఉండదా చట్టం? కాబట్టి ఈ వివక్ష అనేది మానుకోండి, మనుషులందరినీ ఒకటిగా చూడండి అని అడుగుతున్నా. ఈ డిమాండ్ న్యాయమైందా కాదా? ఏమండి, కొంతమంది తప్పించుకోవడానికి పిరికోళ్ళు, బ్రదర్ మనం ఇవన్నీ చేయొద్దు, ప్రార్థన చేయాలి కదా అంటాడు. దొంగ ఆడు ప్రార్థన కూడా చేయడు, అది చేయుడు ఇది చేయడు. ఎవడు చేస్తున్నాడు? నేను 7 సంవత్సరాల నుండి నేను రాత్రి నిద్రపోకుండా ప్రేయర్ చేస్తున్నాను. 7 సంవత్సరాలండి. అంతకన్నా ఎక్కువ ప్రార్థన చేస్తున్నారా? నేను చేయటమే కాదు, రాత్రి నిద్రపోకుండా మన దేశం కొరకు ప్రార్థన చేసే వాళ్ళను కొన్ని వందల మందిని తయారు చేస్తున్నాం. అక్కడికేదో మనం ప్రార్థన చేయనట్టు ఆయనే చేస్తున్నట్టు మనం ఎక్కువ ప్రేయర్ చేయాలంట. తిని పడుకుంటాడు అంతే, ఇంకేం లేదు. గనక మరి అదే కదా చెప్పాను ఇంతకుముందు, తెలుగులో చెప్పాలా నేను? వీరు వారని లేదు, అసలు హిందువులే పెడుతున్నారు బాబు, దళితులు కాన్నోళ్ళు కూడా పెడుతున్నారు. అన్ని సంఘాల్లోకి వెళ్ళండి, బాప్టిస్టు సంఘము, లూథరన్ సంఘము, సిఎస్ఐ సంఘము, రోమన్ క్యాథలిక్ అయితే కానివ్వండి, హోసన్న మినిస్ట్రీస్ కానివ్వండి, ఇంకా ఇండిపెండెంట్ చర్చెస్ కానివ్వండి, యేసయ్య నా దేవుడు అనుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి. డినామినేషన్ల ప్రసక్తి లేకుండా అసలు వాళ్ళు క్రైస్తవులే కాకపోయినా పెడుతున్నారు వేల మంది. అది నేను చెప్తున్నాను కదా, ఇది మన చర్చి కాదు కదా, మనం పోవద్దేమో అనుకోకండి. మీరందరూ కార్యకర్తలు అయిపోండి. ఈ పత్రాలు పట్టుకొని ప్రింటెడ్ సంతకాలు పెట్టడానికి పట్టుకొని అన్ని చర్చిలకు వెళ్ళండి. కొంతమంది సహకరించరు, పెట్టరు, అయినా పర్వాలేదు. అడగడం మన బాధ్యత, మనమేం భోజనం పెట్టమని లేదు, ఒక 100 రూపాయలు డబ్బులు అడగలేదు, ఒక సంతకమే, నా పేరు ఇది, నా అడ్రస్ ఇది. ధైర్యం ఉన్నోడైతే ఆధార్ కార్డు నంబర్ రాస్తాడు. ఆధార్ కార్డు అభ్యంతరం అయితే అడ్రస్ అయినా రాయండి, ఊరు వాడ అది రాయండి.
రాసి అవతల సంతకం పెట్టాలి. అలాగా ఊహలకు మించి, అంచనాలకు మించి మనం కమిషన్, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ముందుకు మనం ఈ సంతకాలు తీసుకొని వెళ్ళి ఒక అపాయింట్మెంట్ తీసుకొని, సార్ ఇన్ని లక్షల మంది వ్యతిరేకిస్తున్నారు, జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ ఎలాగైతే న్యాయమైన తీర్పు ఇచ్చారో అలాగ మీరు కూడా మా పక్షంగా, ఈ దేశంలో దళితుల పక్షంగా మీరు న్యాయమైన తీర్పు, న్యాయమైన రిపోర్ట్ ఇస్తారని మీ మీద ఆశ పెట్టుకున్నాం సార్, ఇదిగో అని చెప్పి ఆ కాగితాలు, సంతకాలు చేసిన కాగితాల దొంతరలు ఆయనకు సమర్పిస్తాం. ఒకవేళ ఆయన వినిపించుకోలేదనుకోండి, వినిపించుకోకుండా దళితులకు అసలు క్రైస్తవులుగా మారిన తర్వాత వాడికి ఎలాంటి హక్కులు ఉండటానికి వీలు లేదు అనే రిపోర్టు ఒకవేళ ఇచ్చారనుకోండి, అలా చేయరు ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలా చేయరు. కానీ ఒకవేళ అంటున్న హైపోథెటిక్ సిచ్యువేషన్, ఒకవేళ మీరు క్రైస్తవులుగా పిలిపించుకుంటే మీకు ఎలాంటి చట్టపరమైన రక్షణ, సంరక్షణ, రాయితీలు ఉండవు అని ప్రభుత్వం ప్రకటించేసి రాజ్యాంగాన్ని మార్చేసి చేస్తే చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 మార్చారా లేదా? మార్చేశారు. అలాగే ఈ ఆర్టికల్ 25, 26 మారుస్తారేమో. మొన్నసారి మార్చేసే వాళ్ళే 400కు పైన మాకు మెజారిటీ వస్తుందని మోడీ గారు అనుకున్నారు, రాలేదు కనుక లేదు మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం అంటున్నారు. 400కు పైన వారికి వచ్చి ఉంటే కనుక ఈ పాటికి రాజ్యాంగం మొత్తం మార్చేసేవాళ్ళు. ఒకటి అదే జరిగింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యయ్యో భయపడి, సరే సార్ ఇప్పటి నుంచి మేము క్రైస్తవులం కాదు అంటామా? సువార్త చెప్పడం నేరం, సువార్త చెప్పొద్దు అని అంటారు అనుకోండి, మన సువార్త చెప్పడం మానేస్తామా? యేసయ్యను ఆరాధించడం మానేస్తామా? అసలు వద్దు అంటున్నప్పుడే ప్రభువుని ఆరాధించుకొని సువార్త ప్రకటించి మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం భగ్గున వ్యాపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదిమ క్రైస్తవ సంఘ విశ్వాసులకు ఎన్ని రాయితీలు ఇచ్చారు? అప్పుడుందా SC/ST అట్రాసిటీ చట్టము? ఆనాడు క్రైస్తవుడు అంటే ఊచకోత కోసారు, అయినా సరే ప్రపంచమంతటా వ్యాపించింది. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని హింసలు పెట్టినా సువార్త వ్యాప్తిని ఎవ్వరూ, ఏ శక్తి ఆపజాలరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే సువార్త దేవుని శక్తి. దేవుని శక్తిని ఎవరు ఆపుతారండి? దేవుని శక్తిని ఎవరు ఆపుతారు? సువార్త దేవుని శక్తి. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని హింసలు పెట్టినా, ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో తోసినా, ఎన్ని చేసినా సరే, ఎంత ఎక్కువ హింసలు పెడతారో అంత ఎక్కువగా క్రైస్తవం వ్యాపించి తీరుతుంది. ఇది చరిత్ర చెబుతున్నటువంటి నిజం, వాస్తవం. ధైర్యం ఉండాలంతే. చంపుతారేమో సార్ అలా మాట్లాడితే ఎలాగా అంటే, ఇంకా ఏం చదువుకున్నాం మనము, ఏం నేర్చుకున్నాము? క్రైస్తవుణ్ణి ఎవ్వరు చంపలేరండి. మీకు తెలుసా? క్రైస్తవుణ్ణి చంపలేరు. మహాకోపం వస్తే మనల్ని పరమ తండ్రి దగ్గరికి రవాణా చేయగలుగుతారు, అంతకంటే ఏ వీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమలు అనేవి
మనకు ఒక బలవర్ధక టానిక్ లాంటిది. నేను మొదటి ఆల్బంలో ఒక పాట రాశాను. కారు చీకటి వేళ హోరుగాలి వీయగా అని అర్థం. కవితా పరిభాషలో, గ్రాంధిక భాషలో హోరుగాలి అంటే వీయగా అని అర్థం. అయితే గుజరాతీ బ్రాహ్మణ్ ఒక ఆయన సితార్ వాయించాడు. ఆయన ఉండి స్టూడియోలో అంటున్నాడు, క్యా హై రంజిత్ సాబ్, హోరుగాలి వీవా బోన్విటా హార్లిక్స్ క్యా హై అని అన్నాడు. నేను అన్నాను, ఆప్నే సహీ బోలా, సహీ సునా, సహీ సమజా. నువ్వు విన్నది అనుకున్నది అర్థం చేసుకుంది కరెక్టే. హోరుగాలి అంటే మాకు శ్రమలు, ఈ శ్రమలే మాకు వీవా బోన్విటా, ఈ శ్రమలే మాకు హార్లిక్స్, మాకు బలవర్ధక టానిక్. దేవునికి స్తోత్రం కలిగింది కాక. బి మేజర్ యూ బేటా. సి షార్ప్ నాయన, సి షార్ప్ కిందికి అయ్యి. నీ వాక్యమే శ్రమ పొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ పొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో నీ బహుమతి చూచున్నది. నా బాధలో బహుమతి చూచున్నది. వాక్యమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా.